విజయవాడ కృష్ణ మిల్క్ యూనియన్ 60 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని వజ్రోత్సవాలు నిర్వహించనున్నట్టు కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. 1.5 మంది పాడి రైతుల కుటుంబాలతో అనుసంధానమైన కృష్ణ మిల్క్ యూనియన్ ఈ ఉత్సవాలని ఘనంగా నిర్వహించబోతోందన్నారు. పాడి రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా నిర్ణయాలు అమలు చేయబోతున్నట్టు చెప్పారు. వినియోగదారులకు మరిన్ని కొత్త ఉత్పత్తుల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. చైర్మన్ చలసాని ఆంజనేయులు ఎంతో మంది కృషి ఫలితంగా 60 ఏళ్ల కృష్ణ మిల్క్ యూనియన్ ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతుందని చైర్మన్ తెలిపారు. కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. 1,50,000 పాడి రైతు కుటుంబాలతో వెలసిల్లుతున్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ వజ్రోత్సవాలు నిర్వహించుకోబోతా ఉంది. దీనికి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు, పాడి రైతుల కోసం ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు వివరించడానికి మన దగ్గర కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు గారు మన దగ్గర ఉన్నారు. సార్, ముందుగా 10 టీవీ తరపున వజ్రోత్సవాలు నిర్వహించబోతున్న శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏంటి సార్ ఈ 60 ఏళ్ల ప్రస్తావన ఎలా సాగింది కృష్ణా మిల్క్ యూనియన్? నమస్కారం అండి. 10 టీవీ యాజమాన్యం అలాగే ప్రతి ఒక్కరికి కూడా వినియోగ కస్టమర్స్కి అందరికీ కూడా మా కృష్ణా మిల్క్ యూనియన్ తరపున వజ్రోత్సవ శుభాకాంక్షలు. 6 దశాబ్దాలు ఆ రోజున కుడితొట్టులో పాలు తాగంగా మిగతా పాలు కుడితొట్టులో పోసుకునేటువంటి పరిస్థితిలో యూనిసెఫ్ వాళ్ళు కురియన్ గారు గ్రామాల్లో పర్యటించడం అనేది జరిగితే తద్వారా 1965 ఫిబ్రవరి 11వ తారీఖున ఒక బిఎంసిని పామర్లో ఏర్పాటు చేసి 250 లీటర్లతో 50 పైసలు షేరుల లెక్క ఆ రైతులకి ఇచ్చేటువంటి దశ నుంచి ఇవాళ 12 కోట్లు ప్రొక్యూర్మెంటు, ఇవాళ రైతులకి 1200 కోట్ల టర్నోవరు, ఇవాళ ఈ దిశగా ప్రస్తావన జరుగుతుందంటే ఆ రైతులకి నమ్మకం, వాళ్ళకి ఆర్థిక స్వావలంబన. గ్రామాల్లో పాడి రైతుకి తను తీసినటువంటి పాలలో వచ్చిన లాభాలని ఎంతో కష్టపడి తెల్లవారుజామున లేచి పేడకళ్ళు తీసి పాలు తీసుకొచ్చి కేంద్రాల్లో పోసి ఎంతో కష్టంతో ఇష్టం చేసే ప్రయాణంలో ఇవాళ 6 దశాబ్దాలుగా పనిచేయటం వలన ఆ రైతులకి ఆర్థిక పరిపుష్టి కలగటానికి అవకాశాలు కలగటం వలన ఇవాళ ఇప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులైనా సరే, వ్యవసాయంలో సంక్షోభాలు వచ్చినా సరే పాడి పరిశ్రమ మటుకు దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఫిబ్రవరి 11 మేము యాక్చువల్గా ఫిబ్రవరి 11 సొసైటీల్లో చేయాలని అనుకుంటున్నామండి. ఇది ఈ సంవత్సరం అంతా కూడా మా సేల్స్లో కానీ గ్రామాల్లో కానీ కంటిన్యూటీగా ఏదో ఒక పోటీలు, ఏదో ఒక ప్రయాణాలు కంటిన్యూగా జరుగుతుంటాయి. ఇది మొత్తం మీద 60 ఏళ్ల ప్రస్థానంలో 1,50,000 మంది పాడి రైతు కుటుంబాలను అంటిపెట్టుకొని విజయవంతంగా ప్రయాణం చేస్తున్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ ఫిబ్రవరి 11 నుంచి వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించబోతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు పాడి రైతుల కోసం, వినియోగదారుల కోసం చేపట్టడానికి నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ చలసాని ఆంజనేయులు గారు పేర్కొన్నారు. కెమెరామెన్ రాఘవతో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.